పెద్ద ట్రైలర్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు రామ్ చరణ్. కానీ రియల్ లైఫ్ లో ఐపీఎల్ హిస్టరీనే షేక్ చేస్తున్నాడు ఈ యంగ్ క్రికెటర్. అతనే వైభవ్ సూర్యవంశీ. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మ్యాచ్ చూసే స్థాయి నుంచి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగాడు ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అతని తమ్ముడు ఇద్దరు కూడా చూడడానికి ఒకలాగే ఉంటారు. వీరిద్దరిలో ఎవరు వైభవ్ సూర్యవంశీ అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఒకవేళ వైభవ్ ఈ సీజన్ లో మరో 7 సిక్సర్లు బాదితే గేల్ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేసినట్లే. అయితే ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో మొదటి స్థానంలో నిలిచాడు వైభవ్. అంతేకాకుండా 103 బౌండరీలు నమోదు చేసిన క్రికెటర్ గా కూడా మొదటి స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో క్రియేట్ చేసినటువంటి రికార్డులను ఒకసారి చూద్దాం. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే 100 పరుగులు చేసి సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఒకే సీజన్ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసినటువంటి ప్లేయర్స్ అందరిలో కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ వైభవ్ పేరిటే ఉంది. అది కూడా 236.3. ఐపీఎల్ లో ఒకే ఇన్నింగ్స్ లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు మల్టిపుల్ టైమ్స్ బాది ఒక చరిత్రను సృష్టించాడు. మరి ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని ఓ సరికొత్త రికార్డును సృష్టించాడు వైభవ్. ఒకే సీజన్ లో 50కి పైగా సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. అసలు వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.